వన్ లైఫ్, లాట్స్ ఆఫ్ మెమరీస్, వన్ టైమ్ ఈవెంట్, లైఫ్ టైమ్ మెమరీస్. మనం చేసేది ఏదైనా సరే లైఫ్లో ఎప్పుడు తలుచుకున్నా, ఎప్పుడు వెనక్కి తిరిగి చూసుకున్నా ఒక ప్రౌడ్ ఫీలింగ్ని, ఒక హ్యాపీనెస్ని ఇవ్వాలి. అలాంటి మెమరీస్ అన్నీ ఒక్క షాపింగ్తో వస్తే అదే వారాహి సిల్క్స్. సోల్ ఎంత ప్యూర్గా ఉంటే రిలేషన్షిప్ అంత స్ట్రాంగ్గా ఉంటుంది. అవుట్ఫిట్స్ ఎంత రిచ్గా ఉంటే ఒకేషన్ అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. ప్యూర్ సోల్స్కి ప్యూర్ కంచిపట్టు కలిస్తే వెడ్డింగ్ అద్దరిపోతుంది కదా. ఎస్, ఈరోజు మనం వెడ్డింగ్ కలెక్షన్స్ చూడబోతున్నాం వారాహి సిల్క్స్లో. మీరు ఇప్పుడు చూస్తున్న సారీ బ్రైడల్ కలెక్షన్ అండి, ప్రీమియం కలెక్షన్. ఇదంతా కూడా అద్దరిపోయే సారీస్ ఉన్నాయి, 1 by 1 చూపిస్తూ ఉంటాను. ఇదైతే మంచి మజంటా కలర్లో ఉంది, జామ్దాని కంచిపట్టు సారీ అండి. ఓవరాల్గా బాడీ అంతా చూడండి, బుటీస్ అంతా బ్యూటిఫుల్గా బిగ్ బిగ్ బుటీస్ వచ్చాయి. బార్డర్స్ చూస్తే ఫ్లోరల్స్ ఉన్నాయి, జామ్దాని బార్డర్స్ ఇవి. బ్రైట్ పింక్ లైన్ చూసారా, ఇక్కడ హైలైట్ అవుతుంది. ప్యూర్ 2 గ్రామ్ గోల్డ్ ఉంటుందండి దీంట్లో. ప్రీమియం శారీస్ కదా, ప్యూర్ కంచిపట్టు శారీస్. అండ్ యూనిక్గా కనిపించాలి అనుకునే వాళ్ళకి ది బెస్ట్ కలెక్షన్ అండి ఇది. పళ్ళు చూద్దాము, చాలా సాఫ్ట్గా ఉందండి కంచిపట్టు సారీ, చాలా సాఫ్ట్గా ఉంది ఫ్యాబ్రిక్ అంతా. వావ్, పళ్ళు చూడండి ఎంత యూనిక్గా ఉందంటే మిడిల్లో ఒక స్టైల్ ఆఫ్ వీవింగ్ ఉంది. అండ్ కొంచెం దీనికి పైన ఫ్లోరల్స్, బిగ్ బిగ్ ఫ్లోరల్స్ వచ్చాయి. అండ్ డౌన్ సైడ్ కూడా ఫ్లోరల్స్ అండ్ లీవ్స్ వచ్చాయి. జరీ కూడా ఉంది. అండ్ ఆ థ్రెడ్ వీవింగ్, జరీ వీవింగ్ కనిపిస్తూ ఉంది. చాలా చాలా బాగుంది. బ్లౌజ్ వచ్చేసరికి అంతే రిచ్ బ్లౌజ్ ఇచ్చారండి. ఈ మధ్య వర్క్ చేయించుకోవడం అది కూడా అవుట్డేటెడ్ అయిపోయింది. శారీలో ఉన్న బ్లౌజ్నే యాజ్ ఇట్ ఈస్గా స్టిచ్ చేయించుకుంటున్నారు. అలాంటప్పుడు కొంచెం డౌన్ అవుతుంది శారీ కన్నా. శారీ చాలా ప్రీమియంగా ఉంది, కొంచెం బ్లౌజ్ తగ్గిందే అనిపిస్తుంది. కానీ ఇది చూస్తే అస్సలు అనిపించదు. రెండిటికి ఒకదానికోటి కాంప్లిమెంటింగ్గా చాలా బాగా ఇచ్చారు. సూపర్బ్గా ఉంది. బార్డర్స్ జామ్దాని అండ్ ఆల్ ఓవర్ డైమండ్ షేప్డ్ బుటీస్ అండ్ ఫ్లోరల్ బుటీస్ వచ్చాయి. చాలా చాలా బాగుంది. జనరల్గా బ్రైడల్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది రెడ్, కానీ ఇప్పుడు ఫర్ ఎ చేంజ్ డిఫరెంట్ డార్క్ కలర్స్ అన్నీ యూజ్ చేస్తున్నారండి. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కలర్ బ్రైడ్కి. అండ్ నెక్స్ట్ శారీ ఏముందో చూపించేస్తాను. వన్ మోర్ బ్యూటిఫుల్ బ్రైడల్ శారీ అండి. మీకు ఈ శారీ చూస్తేనే దీని రిచ్నెస్ అర్థమవుతూ ఉంటుంది. ఒక్కొక్క శారీలో ఒక్కొక్క ప్యాటర్న్ చూస్తాము, కానీ ఈ శారీ చూడండి ఓవరాల్గా ప్యాటర్న్స్ అన్నీ కలిపి ఒకే దాంట్లో ఉన్నాయండి. డిజైనర్ శారీ ఇది, ప్యూర్ కంచిపట్టు, 2 గ్రామ్ గోల్డ్ ఉంటుంది ఈ శారీలో. అస్సలు మిస్ చేసుకోవద్దు, చాలా యూనిక్గా కనిపిస్తారు. అండ్ ఓవరాల్గా బాడీ అంతా చూస్తే జామ్దాని స్టైల్ ఆఫ్ వీవింగ్ అండి. జరీ బై జరీ అంటారు కంచిపట్టులోనే, ఇంకొక డిఫరెంట్ ఇది. అండ్ బార్డర్స్ చూడండి చాలా చాలా రిచ్గా ఉన్నాయి. రెడ్ కలర్ కుట్టు బార్డర్స్ వచ్చాయి. గోల్డెన్ జరీ వేవ్ స్టైల్లో వీవింగ్ చేశారు. బోత్ సైడ్ సేమ్ స్టైల్ ఆఫ్ బార్డర్స్. ఇక్కడ చూస్తే జనరల్గా బార్డర్స్ హైలైట్ అవుతాయి లేదా బాడీ హైలైట్ అవుతుంది, కానీ రెండు హైలైట్ అవుతున్నాయి ఈ సారీలో. ఓవరాల్గా బార్డర్స్ చూస్తే ఎలివేటెడ్గా కనిపిస్తుంది లుక్. మళ్ళీ బాడీ చూసినా కూడా అన్నీ కలిపి ఉండడం వల్ల ఓవరాల్ లుక్ ఎలివేట్ అవుతుంది. అండ్ చూద్దాం పళ్ళు ఇంకెంత రిచ్గా ఇచ్చారో. వావ్, పైథనీ స్టైల్ ఆఫ్ వీవింగ్ అండి ఇది. చూడండి ఎంత క్లాసీగా రిచ్గా ఉందో. ప్యారెట్స్ కానీ ఆ వీవింగ్, మునియాస్ వచ్చాయి. గోల్డెన్ జరీ బ్రైడల్ శారీకి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ లాగా డిజైనర్ వేర్ చాలా బాగా రెడీ చేశారండి. జనరల్గా మంచి మంచి శారీస్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎక్కడైనా ఏదైనా మిస్ అవుతుందా, పళ్ళు ఏమైనా డిఫరెంట్గా ఉందా అని చూస్తూ ఉంటాము. దేనికదే ఇది బార్డర్స్ హైలైట్ అవుతున్నాయి, బాడీ పైన స్టైల్స్ జామ్దాని స్టైల్ ఆఫ్ వీవింగ్ హైలైట్ అవుతుంది, అండ్ పైథనీ స్టైల్ ఆఫ్ పళ్ళు హైలైట్ అవుతుంది. అసలు శారీ మొత్తం హైలైట్సే ఉన్నాయి. బ్లౌజ్ చూద్దాం. టిష్యూ బ్లౌజ్ ఇచ్చారు విత్ బార్డర్స్. విడ్త్ చూడండి సేమ్ విడ్త్ ఉంది. మనకి శారీలో ఎంతైతే విడ్త్ బార్డర్స్ వచ్చాయో బ్లౌజ్ కూడా అలాగే. జనరల్గా ఏ శారీ తీసుకున్నా కూడా బార్డర్ హైలైట్ అవుతుంది, బాడీ హైలైట్ అవుతుంది, కొన్నిట్లో అరే పళ్ళు మిస్ అయిందే ఇలా ఉంటుంది. కానీ ఈ పర్టికులర్ శారీలో అన్నీ హైలైట్ అవుతున్నాయండి. జామ్దాని వీవింగ్, బాడీ అండ్ కుట్టు బార్డర్స్, బ్లౌజ్ వచ్చేసరికి ఇలా టిష్యూ బ్లౌజ్,
పైతని పళ్ళు అన్ని హైలైట్స్ ఒకే శారీలో ఉన్నాయండి. సూపర్బ్గా ఉంది. అండ్ బ్రైడల్ కలెక్షన్లో నెక్స్ట్ శారీ చూపించేస్తాను. వన్ మోర్ ప్యూర్ కంచిపట్టు శారీ, జరీ బై జరీ. అసలు లుక్ చూడగానే చాలా క్లాసీగా స్టైలిష్గా అనిపిస్తుంది కదా. సూపర్బ్గా ఉంది, అదిరిపోయింది. అండ్ క్రాస్గా వచ్చాయండి లైన్స్ అన్నీ కూడా. బాడీ చూస్తే ఓవరాల్గా అండి ఆనియన్ పింక్కి సిల్వర్ బార్డర్స్ ఇచ్చారు. బాడీ పైన అంతా క్రాస్గా లీఫ్ బుటీస్ ఉన్నాయి. వీవింగ్ అంతా గోల్డెన్ జరీ థ్రెడ్ అండి, ప్యూర్ గోల్డ్, 2 గ్రామ్ గోల్డ్ ఉంటుంది. అస్సలు ఎంత బాగుందంటే సూపర్బ్గా ఉంది. అండ్ బార్డర్స్ వచ్చేసరికి ఇక్కడ గోల్డ్ జరీ ఇచ్చారు కదా, మరి ఆ డిఫరెన్స్ తెలియడానికి షాంపెయిన్ గోల్డ్ జరీ అంటే ప్యూర్ సిల్వర్ కాకుండా షాంపెయిన్ గోల్డ్ జరీతో వీవింగ్ ఇచ్చారు. బార్డర్స్ పైన క్రాస్ లైన్స్ అండ్ ఫ్లోరల్స్ వచ్చాయి. ఎలిఫెంట్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ చిన్న చిన్న నెమలి వీవింగ్ కూడా ఉందండి. పికాక్స్ అండ్ ఎలిఫెంట్స్ వచ్చాయి బోత్ సైడ్స్. మిడిల్లో క్రాస్ లైన్స్ ఉన్నాయి. పళ్ళు చూసేద్దాం. పళ్ళు చూసారా, చాలా గ్రాండ్గా ఉంది కదా. మనకి ఇక్కడ బార్డర్ మీద ఎలా అయితే క్రాస్ లైన్స్ ఇచ్చారో పళ్ళులో కూడా క్రాస్ లైన్స్, కొంచెం బిగ్ పీకాక్స్ తీసుకున్నారు. అండ్ లీవ్స్ ఉన్నాయి, ఫ్లోరల్స్ కూడా ఉన్నాయి. షాంపెయిన్ గోల్డ్ జరీ ఇదంతా కూడా బార్డర్కి మ్యాచ్ చేస్తూ పళ్ళు వీవింగ్ ఉంది. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి టిష్యూ బ్లౌజ్ విత్ బార్డర్స్. టిష్యూ బ్లౌజ్ అసలు ఎంత రిచ్గా ఉందంటే వేరే వర్క్స్ అసలు ఏమీ అక్కర్లేదండి బ్లౌజ్కి, అంత హైలైట్ అవుతుంది. ఇలా చూస్తే ఎంత క్లాస్గా ప్యూర్ జరీ, ఆ రిచ్నెస్, ఆ క్వాలిటీ ఆఫ్ జరీ తెలుస్తుంది. అండ్ బ్రైడల్ కలెక్షన్లో నెక్స్ట్ శారీ ఏంటో చూపించేస్తా. అల్టిమేట్ కాంబినేషన్ చూపిస్తున్నానండి. బ్రైడ్ అనగానే ఫస్ట్ ప్రిఫరెన్స్ రెడ్కి వెళ్తుంది. రెడ్ కొంచెం కామన్ అయిపోయింది, అందరూ బ్రైడ్స్ రెడ్ ప్రిఫర్ చేస్తున్నారు అనుకున్న వాళ్ళు ఇలాంటి కాంబినేషన్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. గోల్డ్ అండ్ రెడ్ కాంబినేషన్. అండ్ 2 గ్రామ్ గోల్డ్ జరీ అండి, ప్యూర్ కంచిపట్టు సారీ, జరీ బై జరీ. అండ్ బాడీ అంతా చూస్తే గోల్డ్ పైన స్మాల్ స్మాల్ బుటీస్ అండి సిల్వర్ జరీతో. గోల్డ్ అండ్ సిల్వర్ ఎప్పుడు హిట్ కాంబినేషన్ అండి, అందుకే బాడీ అంతా అదిరిపోయింది. వర్టికల్గా ఇచ్చారు ఆ లైన్స్ అన్నీ కూడా. బార్డర్ చూడండి ఎంత హైలైట్ అవుతుందో, వెరీ బిగ్ బార్డర్, స్కర్ట్ బార్డర్ అంటారు కదా ఆ లెవెల్లో వచ్చింది. చాలా గ్రాండియర్గా ఉంది. మిడిల్లో కొంచెం గ్యాప్ బార్డర్ లాగా తీసుకొని అక్కడ డైమండ్స్ వీవింగ్ ఉంది క్రాస్ లైన్స్లో. దిస్ సైడ్ అండ్ దిస్ సైడ్ ప్యారెట్స్ ఉన్నాయి. కొంచెం యానిమల్ స్టైల్లో డిఫరెంట్గా ఉందండి ప్యాటర్న్ అంతా కూడా. ఫ్లోరల్స్ ఉన్నాయి, లీవ్స్ ఉన్నాయి. చాలా బిగ్ బార్డర్. టాప్ చూస్తే ఇక్కడ అప్పర్ సైడ్ ఈ మిడిల్లో ఏదైతే డైమండ్ స్టైల్ ఆఫ్ వీవింగ్ ఉందో అదే తీసుకొచ్చి ఇక్కడ సేమ్ స్టైల్ ఇక్కడ వీవింగ్ కనిపిస్తుందండి. పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు చాలా రిచ్గా ఇచ్చారు. బిగ్ బిగ్ పీకాక్స్ ఉన్నాయి అండ్ డైమండ్ షేప్డ్ బుటీస్ ఉన్నాయి. బార్డర్లో ఏదైతే ప్యాటర్న్ ఉందో అదే ఇక్కడ కూడా వీవింగ్ ఉంది, హైలైట్ చేస్తున్నారు. అండ్ బ్లౌజ్ చూద్దాము. అండ్ బ్లౌజ్కి కూడా డౌన్ సైడ్ ఎలా అయితే బిగ్ బార్డర్ ఇచ్చారో ఆ బిగ్ బార్డర్ ఒకటి, అండ్ టాప్ సైడ్ ఉన్న బార్డర్ కూడా ఇచ్చారు. 2 బార్డర్స్ బ్లౌజ్కి. ఇలాంటి కాంబినేషన్ అస్సలు మిస్ చేసుకోరు. దట్టు ప్యూర్ కంచిపట్టు అండ్ 2 గ్రామ్ గోల్డ్ జరీ. ఇలాంటి కాంబినేషన్ మిస్ చేసుకుంటామా? అస్సలు చేసుకోం కదా. ఎస్, బ్యూటిఫుల్ శారీ. అండ్ నెక్స్ట్ శారీ ఏంటో చూద్దాం. వన్ మోర్ బ్రైడల్ శారీ అండి, కంచిపట్టు, ప్యూర్ కంచిపట్టు. ఇది ట్రంకా డిజైన్ అంటారు కదా అది. అండ్ ఇప్పుడు ఈ డిజైన్ ట్రెండింగ్ అండి, బాగా వినిపిస్తోంది పేరు. డిజైనర్ వేర్ శారీ, మల్టీ కలర్స్ ఉన్నాయి అంతా కూడా శారీలో. కొంచెం డిఫరెంట్గా ఉంది. ప్యాటర్న్ అంతా ఇలా క్రాస్ లైన్స్లో క్రాస్గా వీవింగ్ ఉందండి అంతా కూడా. ఫ్లోరల్స్ ఉన్నాయి, లీఫ్ డిజైన్ ఉంది. ఆ సపరేషన్ బాగా తెలుస్తోంది ఆ డిజైన్ వల్ల. అండ్ బార్డర్స్ వచ్చేసరికి సైడ్ బై సైడ్ 2 డిఫరెంట్ ప్యాటర్న్స్ తీసుకున్నారు. క్రాస్ లైన్స్ అండ్ ఫ్లోరల్స్ దిస్ సైడ్. ఇలా టాప్ సైడ్ చూస్తే ఓన్లీ ఫ్లోరల్ తీసుకున్నారు, స్మాల్ సైజ్ వచ్చింది. పళ్ళు ఇలా గోల్డెన్ జరీ ఇచ్చారు, డైమండ్ షేప్డ్ బుటీస్ ఇచ్చారు, బ్రొకేడ్ ఇది. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి బ్రొకేడ్ బ్లౌజ్ విత్ బార్డర్స్. కాంబినేషన్ అంతా చాలా క్లాస్గా యూనిక్గా ఉందండి.
వన్ మోర్ బ్యూటిఫుల్ సారీ చూపించేస్తాను మీకు. వెడ్డింగ్ కలెక్షన్లో రెడ్ లేకుండా మన వెడ్డింగ్ కలెక్షన్ కొనడం ఎండ్ అవ్వదు కదా. ఖచ్చితంగా ఒక సారీ మాత్రం రెడ్ ఉండాలి. అందుకే నేను కూడా ఈరోజు నేను చూపించిన సారీస్లో రెడ్ సారీ మస్ట్గా ఉండేలా చూసుకున్నాను. ఇది ప్యూర్ 1 గ్రామ్ గోల్డ్ జరీ అండి. ప్యూర్ గోల్డ్ 1 గ్రామ్ ఉంటుంది. అండ్ శారీ చూస్తే ఎంత గ్రాండియర్గా ఉందో. సో రెడ్ కలర్తోనే ఒక రిచ్నెస్ వస్తుందండి. దాంతోపాటుగా మీనాకారి వచ్చేసరికి బాగా ఎలివేట్ అవుతుంది, హైలైటెడ్గా కనిపిస్తుంది. మొత్తం ఫ్లోరల్ వీవింగ్ ఉంది. సిల్వర్ అండ్ అక్కడక్కడ సిల్వర్ ఇచ్చారు, కొంచెం ఆ డిఫరెన్స్ తెలియడానికి. గోల్డ్ అండ్ షాంపెయిన్ గోల్డ్ అంటారు కదా, ప్యూర్ సిల్వర్ కాకుండా అలాంటి జరీ సూపర్బ్గా ఉంది. అంతా కూడా ఓవరాల్గా ఒకే స్టైల్ ఆఫ్ ప్యాటర్న్ ఇవ్వకుండా బార్డర్స్కి వచ్చేసరికి ప్యాటర్న్ చేంజ్ అయిపోయింది. కలర్ అదే పాస్ ఆన్ అయింది కానీ ప్యాటర్న్ అంతా చేంజ్ అయిపోయింది. బార్డర్స్కి వచ్చేసరికి స్మాల్ స్మాల్ చిన్న చిన్న బుటీస్ యారో మార్క్ లాగా డిజైన్ చేశారండి. చిన్న ఫ్లోరల్స్ ఉన్నాయి. మిడిల్ పార్ట్ అయితే కొంచెం హైలైటెడ్గా ఇచ్చారు వీవింగ్ అంతా కూడా. అండ్ పళ్ళు చూసేద్దాం. హైలైట్ అవుతుంది. శారీలో వచ్చిన స్టైల్ కాకుండా కంప్లీట్లీ డిఫరెంట్, చాలా డిఫరెంట్గా తీసుకున్నారు. ఫ్లోరల్స్, పెద్ద బుటీస్ బ్రాడర్గా తీసుకున్నారు. అండ్ చిన్న చిన్న ఫ్లోరల్స్ కూడా తీసుకున్నారు. ఫ్లోరల్స్, బ్రాడ్ డిజైన్స్ అండ్ ఇలా సపరేషన్ చేసి మరి అది క్లియర్గా ఎలివేట్ అయ్యేలాగా వీవింగ్ చేశారు. శారీ ఎంత అయితే రిచ్గా ఉందో ఆ మీనాకారి డిజైన్తో. బ్లౌజ్ కూడా ఏ మాత్రం అసలు తగ్గకుండా ఇచ్చారండి. బ్లౌజ్ చూడండి సూపర్బ్గా ఉంది. బార్డర్స్ కానీ ఆ బ్లౌజ్ ప్యాటర్న్ అయితే అదిరిపోయింది. సో శారీ అంతా ఎలా అయితే మీనాకారి డిజైన్స్తో హైలైట్ అవుతుందో ఈ పళ్ళు కానీ బ్లౌజ్ కానీ అంతే హైలైట్ చేస్తూ ఇచ్చారండి. బ్లౌజ్ అదిరిపోయింది, చాలా చాలా గ్రాండియర్గా ఉంది. జనరల్గా ఫుల్ మీనాకారి ఉంటే కొంచెం లైట్గా డిజైన్ తగ్గించి లేదా ప్లెయిన్గా ఉండి బార్డర్స్, ఎంబోస్డ్ వీవింగ్ అలా చూసుంటాము శారీస్లో. కానీ ఇలా ఓవరాల్గా మళ్ళీ ఇక్కడ కూడా మీనాకారి స్టైల్తో చాలా చాలా గ్రాండియర్ లుక్ వచ్చింది. కాంబినేషన్ చూసారు కదా, అదిరిపోయింది. ఓవరాల్గా ఒకే కలర్ వచ్చినప్పుడు దీంట్లో అక్కడక్కడ గ్రీన్ ఉంది కదా, సో కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా మ్యాచ్ చేసుకోవచ్చు. సూపర్బ్గా ఉంది. మరి ఈరోజు నేను అన్ని ప్యూర్ కంచిపట్టు యూనిక్ కలెక్షన్ చూపించానండి. జనరల్గా మనం వింటూ ఉంటాం, అంటూ ఉంటాం కూడా, మా కూతురు గోల్డ్, మా కోడలు బంగారం అని. కానీ ఎప్పుడైనా వారాహి సిల్క్స్కి తీసుకొచ్చి ఆ శారీ కట్టించారా? లేదా? అయితే తీసుకొచ్చేయండి. మరి గోల్డే గోల్డ్ని కట్టుకున్నట్లుగా ఉంటుంది. మరి అస్సలు ఆలస్యం చేయొద్దు, వచ్చేయండి వారాహి సిల్క్స్, జూబ్లీ హిల్స్ అండ్ కూకట్పల్లి.